హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు ఇడ్లీలతోటి స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం ఎప్పుడైనా ఇడ్లీ చేసినప్పుడు ఒక్కోసారి మిగిలిపోతూ ఉంటాయి. అవి ఏంటంటే మనం మిగిలిపోయినవి మళ్ళీ తర్వాత తినాలన్నా కూడా చల్లారిపోయి అంతగా ఇష్టం అనిపించదు తినడానికి. వేడి మీద తిన్నంత ఇష్టంగా అయితే చల్లారిపోయి తినలేము. అలాగని వేస్ట్గా పడేయకుండా ఇలాగ స్నాక్స్ కనుక ఈవినింగ్ టైం చేసుకున్నట్లయితే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. పెద్ద టైం కూడా ఏం తీసుకోదు. ఇలా మనం మిగిలిపోయిన ఇడ్లీలు ఉన్నాయి కదా, వాటిని మనం చేత్తో అయినా చిన్న చిన్న పీసుల్లాగా చేసుకోవచ్చు. లేకపోతే స్పూన్తో అయినా ఇలాగా చిన్న పీసుల్లాగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ తీసుకొని చిన్న పీసుల్లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫుడ్ని ఎప్పుడు వేస్ట్ చేయకూడదండి. నేనైతే ఆల్మోస్ట్ ఫుడ్ వేస్ట్ చేయను. మిగిలిపోయినవి పడేయడం అలాంటివి చేయను. ఇంకా అవి అంటే తినడానికి పనికి రాకుండా పాడైపోతే తప్పనిచ్చి ఎప్పుడు పడేయము. ఎందుకంటే మనకంటే ఉంటుంది కాబట్టి మనం ఫుడ్ని పడేస్తాము ఉందని చెప్పి. అది లేక ఎంతమంది ఆకలికి అల్లాడుతున్నారు పూటకి టైంకి ఫుడ్ దొరకక. అందుకని మనకి దేవుడు ఇచ్చిన దాన్ని ఎప్పుడు వేస్ట్ చేయకూడదు. అందుకే నేను ఇలాగ ఏదో ఒకటి చేసేసి తినేదానికి ట్రై చేస్తాను, పడేయను అనమాట. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకునేదానికని చెప్పి ఇలాగ వేయాలి. ఎందుకంటే గరిటలోకి ఆయిల్ తీసుకొని ఒక్కొక్క పీస్ అందులో వేయాలి. డైరెక్ట్గా మనం ఆయిల్లో వేసామంటే ఈ ఇడ్లీ ఏంటంటే మనకి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా, అది ఆయిల్లో అంటుకుపోతుంది. ఆయిల్ అంతా పాడైపోతుంది. అది మళ్ళీ నెక్స్ట్ యూస్ చేసుకునేదానికి లోపలంతా ఈ పీసులన్నీ ఉండిపోతాయి. అందుకని ఒక చిన్న గరిటె తీసుకొని ఇలాగా కొంచెం కొంచెం ఆయిల్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఫ్రై అయితే బాగా మంచి కలర్ వచ్చింది. బాగా క్రిస్పీగా వస్తాయి ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత. ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా అంటే మనం గరిటలో వేసి తిప్పేసేసరికి ఏంటంటే వెనక వేసేసరికి ముందు వేసినవి కాలిపోతాయి అన్నమాట. అందుకని అన్నీ ఒకసారి తీయడానికైతే అవ్వదు. ఒక్కొక్కటి ఎర్రగా అయ్యేంత వరకు ఉంచి ఒక్కొక్కటి తీసేసుకోవాలి. ఇలా టోటల్గా అన్నీ బాగా కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చేదాకా ఉంచేసి తీసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మరీ ఎక్కువసేపు ఉంచామంటే మనకి చేదు వస్తుంది, మినప్పిండి కదా. అందుకని కొంచెం రెడ్డిష్ కలర్లో వస్తే సరిపోతుంది. బాగా క్రిస్పీగా అయితే వస్తాయి. ఇప్పుడు కొన్ని తీసాం కదా, నెక్స్ట్ ఉన్నవి కూడా ఇలాగే వేసుకుందాము. చాలా సింపుల్గా తొందరగా పని అయిపోతుంది. అంత మాత్రానికి మనం వేస్ట్గా పడేస్తే ఏమొస్తుందండి? వేస్ట్గా అంత కష్టపడి అన్నీ తెచ్చుకొని చేసుకొని అన్నీ పడేస్తే ఏమొస్తుంది? ఇలా చూసారు కదా, గరిటెకు మొత్తం అంటుకునింది చూడండి. అదే మనం గరిటె కానీ యూజ్ చేయకపోతే అది ఆయిల్లో అలా అంటుకుపోతుంది. ఇప్పుడు అన్నీ ఇలాగా తీసేసాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుందాం. మనం పిండిలో ఆల్రెడీ ఉప్పు వేసుకుంటాం కాబట్టి మనకు ఉప్పు అవసరం లేదు. కొంచెం కారం యాడ్ చేసి మొత్తం అన్నిటికీ అంటుకునేలాగా ఇలాగ కనుక పైకి కిందకి అలాగా కదిపితే మొత్తం ముక్కలన్నిటికీ పట్టేస్తుంది. ఇంకా మనకి టేస్టీ అయిన స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి చూడండి. ఇప్పుడు ఎక్కడైనా ఆయిల్ ఉంటుంది కదా, కొంచెం ఆయిల్ అంతా పోయేదానికని చెప్పి టిష్యూ పేపర్ మీద వేసాను. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా ఇడ్లీలా మిగిలిపోయినప్పుడు. అంతేకాని ఫుడ్ మాత్రం వేస్ట్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.